వీడి పేరు దందర్. ఈడు పిచ్చాడంటే 10 ఊర్లకు పోతాడు. 10 ఊర్లు కాదు కానీ 1 కిలోమీటర్ వాసన పోతురా నాయన. ఒకసారి నేను సిగరెట్ తాగుతుంటే పిచ్చాడు మంట వచ్చేసిందిరా. అప్పుడే నాకు అర్థమైపోయింది రే ఇడు గ్యాస్ మనుషులుడు అనుకున్నప్పుడే. తర్వాత గ్యాస్ సిలిండర్లు అయిపోయా, ఒకటే ఇబ్బంది అయిపోయా. అప్పుడు రే ఇదే టైం రా, ఇప్పుడే సంపాదించుకోవాలని చెప్పి ఫ్యాక్టరీ ఓపెన్ చేసాను రా. వీడు చేత 40 కేజీలు బిర్యానీ తినిపిస్తారు రోజు. వీడు సెకండ్కి 30 కేజీలు బిర్యానీ, 30 కేజీలు గ్యాస్ పెడతాడు వీడు. అట్నే వెనక సిలిండర్లు నిండిపోనాయి. ఇప్పుడు వేసి టన్నులు పంపించడమే లేటు. నువ్వు వచ్చి ఎడగొట్టేస్తున్నావు. నువ్వు సైడ్ వేసావంటే మా పని మేము చేసుకుంటాం. నీ కమిషన్ నీ మాన పడేస్తాం. నువ్వు లేరా నాయన. రేపు నువ్వు చేసే ఏదో పనికి నేను కూడా చేయగలపాలా? ఉండి చెప్తా ఈడికి కూడా ఇచ్చేస్తాడు. లేకపోతే సార్ మీరు చెప్పిన ఆపరేషన్ పెద్ద విషయం కాదు సార్. అది నైస్గా డీల్ చేసేస్తాను సార్ దాన్ని. అదేం కల్తీ గ్యాస్ అంటే పెద్ద గ్యాస్ కాదు. ఆ పవర్ మ్యాన్ కూడా తమ్ముడు ఉన్నాడంట. ఓడు చేత 40 కేజీలు బిర్యానీ తినిపిస్తాడంట రోజు. ఓడు సెకండ్కి 30 కేజీలు గ్యాస్ వదులుతాడంట వెనక ముట్టుకుంట. అది మనకు తెలియపాయా. ఆ భీమాతో ఓడు ఫ్యాక్టరీ ఓపెన్ చేయొచ్చుడు. అమ్మ ఆ గ్యాస్ కానీ రిలీజ్ కానీ అంటున్నా దేశం అంతా గొబ్బెగిరిపోదా? సరే కానీ నెక్స్ట్ నా ఆపరేషన్ ఏం చెప్పండి సార్ మీరు. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను సిలిండర్కి పోవాలా. ఎందుకనో ఇంటికాడ మా అమ్మకు మాట ఇచ్చేస్తున్నా. సిలిండర్ కానీ ఎత్తుకోబాకినాడు అనుకో బయలుపోద్ది నాకు. సరే 4 సిలిండర్లను ఎత్తుకో బాబురా. నేనా ఎక్కడ ఫ్యాక్టరీ ఎక్కడ యుద్ధం జరుగుతుందో చూసుకొని రిలీజ్ చేసేస్తూ ఉండు గ్యాస్ సిలిండర్ని.